మొదటిసారి నాకు శిల్పకళా వేదిక చాలా అందంగా కనిపిస్తుంది. ఇందాక అమీర్పేటలో టీ తాగి మాదాపూర్ నుంచి వస్తుంటే చాలా ఆలోచనలు వచ్చాయి. అప్పుడు అర్థం చేసుకున్నాను, అమీర్పేటలో ఉన్నవాళ్ళంతా అమీర్లు కాదు, మాదాపూర్లో ఉండేవాళ్ళంతా పూరు కాదు అని. నేను ఫస్ట్ కృతజ్ఞతలు చెప్పాల్సింది నా ముద్దల తమ్ముడు టామ్ హార్డీకి. రెవెనెంట్ సినిమా కోసం చాలా కష్టపడ్డామని. ఇన్ని రోజులు నన్ను ఆస్కార్ అకాడమీ వాళ్ళు బాహుబలి సినిమాలో తమన్నాని ఆడియన్స్ ఇగ్నోర్ చేసినట్లు చేశారు. ఇప్పుడు ఫైనల్గా మంచులో పాకినందుకు గాను నాకు మంచులక్ష్మి కన్నా ముందరే అవార్డు వచ్చింది. రెవెనెంట్ టీంకి సపోర్ట్కి నేను థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఎందుకంటే కన్నీళ్ళు వస్తే కళ్ళు తుడుస్తారు కానీ జలుబు చేస్తే ముక్కెవడో తోడోడు. కానీ వీళ్ళు నాకు ఆ విషయంలోనూ కూడా చాలా హెల్ప్ చేశారు. ముఖ్యంగా 8 నెలల క్రితం తిరుమలలో బ్రేక్ దర్శన్కి వెళ్ళినప్పుడు టికెట్స్ అరేంజ్ చేసిన కొండ రాంపండు గారికి, గెస్ట్ హౌస్ అరేంజ్ చేసిన జనార్దన్ రావు గారికి, బాగా రిసీవ్ చేసుకున్న చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మందులోకి ఐస్ లేదని మనం బాధపడుతున్నాం, కానీ కొన్ని రోజుల్లో ప్రపంచమే ఐస్ కాబోతుంది. మీరు ప్రపంచాన్ని లైట్ తీసుకోకండి, నేను ఈ రాత్రి లైట్ తీసుకోను. థ్యాంక్ యూ.